25 రోజులకు మారి 25 రోజులు పెంచారు. తర్వాత మీరు దీని తర్వాత ఇంకా ముఖ్యంగా ఏం పెంచారు? నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి అంటే మీరు డిమాండ్ ఇచ్చింటారు, నేను పనికి వస్తానని తెల్ల పేపర్లో రాసి సంతకం చేసి ఇచ్చింటారు. మీకు ఆ వారం పని పెట్టకపోతే 2 వారాలు చెల్లుతుంది మీ డిమాండ్. 2వ వారంకి మీకు పని కల్పించకపోతే తర్వాత వారం నిరుద్యోగ భృతి అంటే మీకు రోజుకి 320 రూపాయలు కూలి. ఆ రేటుతో మీకు 6 రోజులకు 1800 అనుకో, 900 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు. మీకు 15 రోజుల్లో పని కల్పించకపోతే మీరు ఇచ్చిన డిమాండ్ అది కఠినంగా తీసుకున్నారు. ఈసారి దాన్ని శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు మీకు ఇచ్చిన పాంప్లెట్ లో ఉంటుంది. రెండోది ఇంతకుముందు ఉంది కానీ దీన్ని అమలు కాలే. ఈ నిరుద్యోగ భృతి ఇప్పుడు అమలు అవుతుంది. నిరుద్యోగ భృతి అలాగే నిర్ణీత సమయంలో చెల్లింపులు, ఆలస్యానికి పరిహారము. నిర్ణీత సమయం అంటే ఇప్పుడు మీరు పని చేసింటారు 2 నెలలు 3 నెలలు ఇంకా డబ్బులు పడిండవు, దానికి చెల్లుబాటు కాదు. ఇక ఈసారి ఏం చేశారు? నువ్వు పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు పడేటట్టు చూస్తున్నారు. ఒకవేళ నీకు వేతనాలు పడలేదంటే దానికి అపరాధ రుసుము వేసి వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలియదు, మొత్తానికి అపరాధ రుసుముతో మీకు చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. అంటే ఇక మీదట చెల్లింపులు ఆలస్యం కావు. ఎందుకు కావు? చిన్నది ఒక లాజిక్ ఉంది. ఏంటంటే గతంలో 90% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% మాత్రమే మన స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇప్పుడు అలా కాదు, 60% నిధులు సెంట్రల్ గవర్నమెంట్, 40% నిధులు స్టేట్ గవర్నమెంట్ భరించాలి. స్టేట్ గవర్నమెంట్ భరించాలన్నప్పుడు ఖచ్చితంగా ఎంత నిధులు ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ అంతే పనులు చేపియాలా, ఇక ఎక్కువ చేపించడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ ప్రణాళిక ఈరోజు ఈ గ్రామ సభ అయిపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చి ఆ లోపు మేము ఎస్టిమేషన్లు ఎక్కడైనా ఏ పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఎస్టిమేషన్లు వేస్తాం. దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఇంకా ఎక్కువ రూపాయి తక్కువ ఇయ్యదు, ఎక్కువ ఇయ్యదు. ఆ డబ్బులు కరెక్ట్గా టయానికి పడతాయి మీకు. ఇంకా లేదా దాని రోడ్లకు ఉపయోగించుకుంటాం, బిల్డింగ్లకు ఉపయోగించుకుంటామంటే 40% డబ్బులు స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. అదనంగా కట్టిన 4%, 40 ఇప్పుడు లక్ష అనుకో, 40% అంటే ఎంత? లక్షకి 40,000 కట్టాలి. 40,000 కడితేనే గవర్నమెంట్ మళ్ళీ అదనంగా 60,000 ఇస్తుంది మీకు, లేదా అప్పటిదాకా రూపాయి రాదు. కాబట్టి ఇక్కడ నుంచి చెల్లింపులు కరెక్ట్గా జరుగుతాయి. మెయిన్గా 3 జరిగినాయి మార్పులు. 1 100 రోజుల నుంచి 125 రోజులు పోవడము. 2వది మీరు డిమాండ్ ఇచ్చిన 15 రోజుల్లో పని కల్పించకపోతే సగం వేతనాలు నిరుద్యోగ భృతి ఇవ్వడము. 3వది వచ్చేసి పనికి చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండడం. ఇది మెయిన్.